yourself? హలో. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ Yeah, మార్నింగ్. good morning. నేను యాక్చువల్లీ ఒక 1000 రూపీస్‌ని ఎంత బాగా ఇన్వెస్ట్ చేయాలో నాకు ఈ క్లాస్‌లో చాలా బాగా అర్థమైందండి. నెక్స్ట్ ఏంటంటే, మనం మామూలుగాను బయటికి వెళ్తేనే ఈజీగా 1000 రూపీస్‌ని ఈజీగా కొనేస్తాం. ఏం కావాలంటే అది ఈజీగా పర్చేస్ చేసేస్తాం. ఒక 1000 రూపీస్‌ని మనం ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత మన పిల్లలకి మనం ఒక హౌస్ వైఫ్ అయ్యుండి, మన పిల్లలకి మనం ఎంత ఇవ్వచ్చు అనేది ఇక్కడ నేను కాలిక్యులేటెడ్‌గా తెలుసుకున్నానండి. చాలా బాగుంది ఈ సెషన్. నెక్స్ట్ ఏంటంటే నేను బీటెక్ చేశాను. బట్ కానీ నేనేమి లైక్ బయటికి వెళ్ళి నేను జాబ్ చేయలేదు. ఏమీ చేయలేదు. బట్ రేపు ఫ్యూచర్‌లో నా బేబీకి నేను ఒక 1 క్రోర్ ఇస్తున్నానంటే నాకు చాలా అసలు అది చాలా హ్యాపీగా ఉంది. అది మీ వల్లే నాకు అవ్ అవి అవుతు అవుతుంది. ఒక 1000 రూపీస్‌ని ఎంత బాగా ఇన్వెస్ట్ చేయాలో చెప్పారు. నా చేతిలో ఆర్ట్స్ ఉన్నా కూడా నేను బయటకి వెళ్ళి అక్కడ జాబ్ చేయలేదు. బట్ నాకిక్కడ ఒక వే దొరికిందనమాట. ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి నేను ఏదైనా చేయొచ్చు. నా బేబీకి ఇప్పుడు ఫ్యూచర్‌లో ఇవ్వచ్చు అని చెప్పి నాకర్థమైంది. నేనిది కంటిన్యూ చేస్తాను. ఎక్కడ ఆపను. అండ్ ఎప్పుడైనా ఫాల్ అయినా కూడా దాన్ని ఎలాగా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇందులోనే స్టాక్ మార్కెట్‌లోనే బుల్లిష్, బేరిష్ 2 చూస్తాం. బుల్లొచ్చినప్పుడు ఎలా ఎదుగుతాది, బేరొచ్చినప్పుడు ఎలా తగ్గుతాది అనేది కూడా నాకర్థమయింది. ఎప్పుడూ వదిలీయకూడదు, ముందుకెళ్ళాలి అనే విషయం నాకర్థమైందండి. ఎంత Yeah, వచ్చినా డౌన్ అయినా కూడా లేదు. నెక్స్ట్ ఉంటుంది. పర్లేదు. ఈరోజు గ్రాఫ్ చూసి నెక్స్ట్ గ్రాఫ్ కోసం ఎదురు చూడాలి. నెక్స్ట్ పెరుగుతుంది. ఆ నెక్స్ట్ తగ్గినా గూడా పెరుగుతది ఆ గ్రాఫ్. ముందు దాని మీద ఒక ట్రస్ట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుకు వెళ్ళాలి అనే విషయం అర్థమైందండి. yeah. I'm so happy, Wendy, because whatever you spoke is about the mindset. ఆ కాన్సెప్ట్స్ అన్ని మీకు బాగా అర్థమయ్యాయని నాకు అర్థమవుతుంది. సో ఐఎమ్ సో హ్యాపీ యూ